హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నా గార్డెన్లో ఉన్న మరొక ఫ్లవర్ ప్లాంట్ని చూపిస్తున్నాను. దీని పేరు సింహాచలం సంపంగ. మేమైతే అట్లానే పిలుస్తాము. మీకు ఇంకేమైనా నేమ్స్ తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ ప్లాంట్ వచ్చి నేను 6 months అట్లా అవుతుంది, నేలలోనే పెట్టాను. ఈ ప్లాంట్ ఏంటంటే నేలలో పెట్టేసరికి ఎక్కువ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఇన్ కేస్ ప్లాంట్ సర్వే అవితే కనుక గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలా హైట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఫ్లవరింగ్ కూడా ఎంత హైట్లో ఉంటే అంత హైట్లోనే పోస్తాయి, కింద అనేది రాదు. అందువల్ల ఏంటంటే చెట్టుని ఎప్పుడు ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉంటే కింద నుంచి స్టెమ్స్ వచ్చి ఫ్లవరింగ్ అనేది కిందనే ఉంటుంది. మొక్కు కూడా బౌన్సీగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో నేనైతే ఈ ప్లాంట్లో అబ్జర్వ్ చేసింది అది. ఎక్కువ ఎప్పుడూ హైట్ పెరగనివ్వకూడదు. ఫ్లవర్ ఎప్పుడో హైట్లోనే ఉంటుంది, కిందన అనేది ఫ్లవర్ ఉండవు అన్నమాట. సో ఎప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే కనుక ఫ్లవరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్. దీనికి సన్ కూడా ఎక్కువ అవసరం లేదు. వితౌట్ అంటే మరీ సన్ లేకుండా అని కాదు, మినిమం సన్లో కూడా ఇది సర్వే అయిపోతుంది అన్నమాట. ఎక్కువ సన్ అనేది అవసరం లేదు ఈ ప్లాంట్కి. మనం నార్మల్గా ఇచ్చుకునే ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది.